ఎప్పటినుంచో అడుగుతున్నారు అక్క గోరుమిటీలు చూపించండి, నువ్వుల గోరుమిటీలు చూపించండి, పాకం గోరుమిటీలు చూపించండి అక్క మాకని ఎప్పటినుంచో మన ఛానల్ పెట్టిన కాడ నుంచి అడుగుతున్నారు. ఇన్నాళ్ళకి కుదిరిందండి. ఈరోజైతే గోరుమిటీలు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్ కొలతలతోటి ఈజీగా చూపించాను. షాప్లో కూడా కావాలన్నారు, అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి అండి మైదా కాదు, అలానే గోధుమ పిండి కాదు, ఇది వచ్చి ఆటా పిండి అంటారు అనమాట. కొంత మైదా కొంత గోధుమ పిండి కలిసిద్ది అనమాట. ఇది ఆట అంటారు. మీరు అచ్చం మైదా అయినా తీసుకోవచ్చు, లేదంటే అచ్చం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ఇదిగోండి ఒక కప్పు తోటి ఒక కప్పు తీసుకున్నాను. కొంచెం కూడా వేస్తున్నానండి. వేసాను కదండి. ఇప్పుడు ఇందులోకి నేను నెయ్యి వేస్తున్నానండి. 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నా కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం. దీన్ని స్ప్రెడ్ అయ్యేలా 3 స్పూన్లు నెయ్యి అయితే సరిపోద్ది నేను తీసుకున్న గోధుమ పిండికి. ఇది వచ్చేసి ఒక 1/2 కేజీ ఉండిద్ది. కప్పు కొలత అంటే మీకు కాటాతో చెప్తున్నాను. కాటా అయితే ఒక 1/2 కేజీ గోధుమ పిండి ఉండిద్ది. గోధుమ పిండి కాదు, ఇది ఆట. నాకు మైదా గోధుమ పిండి అంటే అలవాటు. ఆటా పిండి తక్కువ వాడతాం అనమాట. వాడితే మైదా వాడతాం, లేదంటే గోధుమ పిండి వాడతాం. నేను ఈ వీడియో కోసం తెప్పించుకున్నా. అచ్చం మైదాతో అయినా చేయొచ్చు, అచ్చం ఆటాతోటైనా చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. 3 మీ ఇంట్లో ఏది ఉంటే ఈజీగా అది యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా పిండి మొత్తం ఈ నెయ్యి అనేది, లేదంటే మీరు వెన్నపూస అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవాలని ఏం లేదు, వెన్నపూస అయినా వేసుకోవచ్చు. ఇది అనేది బాగా దీనికి పట్టే విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇది కురవ దీంట్లో వేయాల్సినవి చెప్తానండి. ఇది వచ్చేసి బిస్కెట్ సాల్ట్ అండి. మీరు బిస్కెట్ సాల్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే వంట సోడా 1/2 స్పూన్ తీసుకోండి, సరిపోయిద్ది. నేను వచ్చేసి 1 స్పూను బిస్కెట్ సాల్ట్ అయితే 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇదిగోండి బేకింగ్ అండి. ఇది బేకింగ్ అంటారు. బేకింగ్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ బేకింగ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 1/2 స్పూన్ బేకింగ్, స్పూను బిస్కెట్ సాల్ట్ తీసుకున్నా. బిస్కెట్ సాల్ట్ లేని వాళ్ళు వంట సోడా తీసుకోండి, ఓకేనా. వంట సోడా తీసుకోండి. ఇప్పుడు నేను నార్మల్ నీళ్ళే, చల్ల నీళ్ళే, నార్మల్ నీళ్ళే వేసి ఇదిగోండి ఇట్లా కలిపేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఇట్లా ఇది అంతా నీళ్ళల్లో స్ప్రెడ్ అయ్యే విధంగా కొట్టేసుకోవాలి. పిండి కూడా కలిసిద్ది, ఏం అవ్వదు మనకి. ఇదిగోండి నీళ్ళు చాలేదండి, ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నాను. ఇది గట్టిగా ఉండకూడదు, అలానే లూజుగా ఉండకూడదు. మనకి చపాతీ పిండి అంత టైట్ లేకుండా కొంచెం స్మూత్ గా ఉండాలి. ఎందుకంటే మనకు ఆ షేప్ రావాలి కదా, గోరుమిటి షేప్ అనేది మనకి కరెక్ట్ గా రావాలి. ఐడెంటిటీ బాగుండాలి కాబట్టి అది మనం కరెక్ట్ గా కలుపుకోవాలి. పిండిని టైట్ గా కలుపుకోకూడదు, అలానే లూజుగా కూడా కలుపుకోకూడదు అనమాట. ఓకే అండి, ఇదైతే పిండి చూస్తున్నారు కదా, మదాయిస్తున్నా. చాలా సేపటి నుంచి మదాయిస్తున్నాను. ఇంకా 2-3 నిమిషాలు మదాయించుకోవాలండి ఇది. లేదంటే ఇది ఇలా దీని మీద ఒక తడి క్లాత్ కప్పేసి ఇట్లా ఓ పక్కన పెట్టేసి ఒక 20 నిమిషాలు వదిలేస్తే మెత్తబడిపోద్ది అనమాట. ఇంకప్పుడు డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. నేనేందంటే అంత టైం లేదు నాకు, అందుకని నేను ఇంక ఇది బాగా మదాయిస్తానే ఉన్నాను అనమాట. మదాయించుకుంటే మనకి పిండి అనేది మృదువుగా అయిపోయి లూజ్ వస్తుంది. పిండి టైట్ నుంచి కొంచెం లూజ్ అయిపోయి మృదువుగా వచ్చింది అనమాట పిండి. ఓకేనండి, కొంచెం పొడి ఆటా పిండి తీసుకొని ఒక ప్లేట్ మీద బోర్లు వేసుకున్న ప్లేట్ నేను, మీరు తిరగలేసని పెట్టుకోవచ్చు. ఇదిగోండి నేను ఇది కొత్త దువ్వెన తీసుకుంటున్నా. మీరు కూడా కొత్త దువ్వెన తెచ్చుకోండి, లేదంటే గవ్వల చెక్కతో కూడా చేసి 1-2 చూపిస్తాను నేను. ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదిగోండి చిన్న ముద్ద ఒకటి తీసుకున్నాను. ఈ ముద్ద తీసుకొని ఇట్లా పొడవుగా అనుకున్నా. ఈ ముద్ద చూసారు కదా, ఇట్లా పెట్టేశాను కదా. దీని మీద ఇదిగోండి ఈ చపాతీ కర్రతోటి ఇట్లా అని, ఇదిగోండి దగ్గర చూపించేయ. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇట్లా వచ్చేసింది. ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా ఇందా చేసి పెట్టుకున్నాను. ఇది ఇంకన్నీ ఇలా చేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ఒక పిండి తీసుకొని మనం ఇట్లా పొడవుగా చేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని ఇదిగోండి చూసారా, ఇట్లా ఇదిగో మీకు ఇట్లా కరుచుకుంటుంది దీనికి అనుకుంటే ఇదిగోండి ఇట్లా అని ఇంక ఇట్లా కరుచుకుంటుంది అనుకుంటే దీని మీద ఒకరు మైదా జల్లుకోండి. దువ్వెన మీద కూడా ఒకరు మైదా జల్లుకోండి. అప్పుడు కరుచుకోకుండా అనేది ఉండిద్ది మీకు.
ఓకే అండి, ఇదిగో మళ్ళీ ఇంకో ముద్ద తీసుకున్నాను, ఇట్లా చేసుకున్నాను. మైదా చల్లుకున్నా కదా, ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా వేసుకొని ఇదిగో ఇట్లా మనం ఏ షేప్ తిప్పుకుంటే ఆ షేప్ వచ్చేది గోరుమిటి అనేది మనకి. ఇదిగో ఇట్లా చూస్తారు కదా, ఇలాగా ఇంక అన్నీ ఇంతే చేసేసుకోవాలండి. ఓకే అండి, అన్నీ అయిపోయినాయి చేయటము. ఇంక ఈ రెండే మిగిలినాయి, ఈ రెండు కూడా చేసి చూపిద్దాము మీకని చేస్తున్నానండి. అన్నీ అయిపోయినాయి చేసుకోవటము. చూసారు కదా, ట్రై నిండా పెట్టాం, మిగిలినవి ఇంకా నేను ఈ బండ మీద కూడా పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఇలానే చేసుకోండి. ఇట్లా పైకి లేచినా ఏమవుదు, ఇప్పుడు నేను రుద్దుతుంటే పైకి లేచిందిగా, అలా లేచినా ఏమవుదు. మీరేమి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను పంచదారతో పాకం పెడుతున్నాను. కేజీ పంచదార తీసుకున్నా, మీరైతే బెల్లంతో అయినా పెట్టుకోవచ్చు, బెల్లం అయినా తీసుకోండి, ఏం పర్లేదు. నేను కేజీ పంచదార తీసుకుంటున్నాను కదా, మీరు కేజీ బెల్లం తీసుకోండి. ఈ ప్లేస్ లో బెల్లం కావాలన్నా అదే ప్లేస్ లో బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక అర డబ్బా నీళ్లు పోసాను, చూసారు కదా. ఇప్పుడు ఇది కరగాలన్నమాట. పాకం ఏ పాకం తీసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు నేను. బెల్లం పాకమైనా పంచదార పాకమైనా పాకాలు సమానంగా తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పాకం అయితే ఇప్పుడిప్పుడే మనకి పంచదార కరుగుతుందండి. ఈ కరిగేటప్పుడు నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఇదిగోండి యాలకుల పొడి, పంచదారని యాలకుల పొడి రెండు కలిపి మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. ఇదిగోండి యాలకుల పొడి అయితే వేసాను. పాకం పొంగు రావాలండి ఇంక ఇప్పుడు. ఓకేనండి, ఇదైతే పాకం వచ్చింది. ఇదిగోండి పాకం వచ్చింది. ఇది వచ్చేసి వగరపట్టికండి, దీన్ని వగరపట్టిక అంటారు. ఇది వచ్చేసి 2 పించెలు కొంచెమే తీసుకున్నా. చూడండి ఇట్లా పాకం దగ్గరకు వచ్చాక ఈ వగరపట్టిక అనేది వేసుకొని మనం ఒక 10 సెకండ్లు కలుపుకోవాలి, కరిగిపోయిద్ది ఆ వగరపట్టిక అనేది. చూసారా తేగ పాకం దించా చూపిస్తా. ఇదిగోండి ఇంక ఇలా తీగ వస్తే సరిపోయిద్ది. దించా చూపిస్తారండి, ఇంకా ఇక్కడ ఉంటే ఎక్కువ అయింది పాకం. తీగ రావాలి, ఈ సన్న తీగ వస్తే ఇదిగో మనకి సరిపోయిద్ది పాకం. చూసారా ఇట్లా, చూసారు కదా. ఇంక ఇప్పుడు ఇది కొద్దిగా ఒక 5 నిమిషాల సేపు ఇది కలుపుకోవాలి. ఇట్లా పొగలంతా చల్లారనియాలి, కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలి ఇది. లేదంటే వేరే దాంట్లోకైనా తిరగబోసుకోండి. మీరు తిరగబోసుకొని ఒక నీళ్ళ గిన్నె పెట్టుకొని అందులో పెట్టేసుకోండి. పాకం తొందరగా గోరువెచ్చ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ కళాయి అయితే పెట్టేశాను నేను. ఇంక ఇప్పుడు మనం దీంట్లో నూనె పోసుకుందాము. ఓకేనండి, ఆయిల్ అయితే పోసేసుకున్నాను నేను. ఓకే అండి, ఫస్ట్ ఒక టేస్ట్ చూసాను అనమాట. చిన్నగా లెగుస్తున్నాయి పైకి, అట్లా సన్నగా బుడకలు వచ్చేటప్పుడు ఆయిల్ ఎక్కువ కాకలు వేయకూడదు, అలానే తక్కువ కాకలు వేయకూడదు, మీడియం కాకలో వేసుకోవాలి గోరుమిటీలు అనేవి మనం. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. ఇవి కొంచెం అన్నం ఉంటాయి కదా మనకి, పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి, మళ్ళీ పర్ఫెక్ట్ గా వేగాలి కూడా మనకి ఇవి. చూసారా చిన్నగా లేవాలి పైకి, ఒకేసారి సడన్ గా పైకి లేకుండా ఇట్లా చిన్నగా పైకి లెగుస్తూ ఉండాలి అనేది మనకి. ఈ షేప్ మనము ఎలా పడితే అలా విసిరేయకుండా ఒక్కోటి వేస్తున్నాను నేను. మామూలుగా అయితే అన్ని నేను దొర్లిస్తాను, అట్లా కాదు, ఇది చిన్నగా వేసుకోవాలి ఇవి, లేదంటే షేప్ పాడైపోతాయి ఇవి. చూసారు కదా. ఇప్పుడు ఈ సన్న కాక మీద వేసాక మంట అనేది హెవీలో పెట్టేసుకోవాలి. ఇంకా ఒకేసారి హెవీలో పెట్టేసుకొని సగం బాడ కుక్ అయ్యాక ఇవి అప్పుడు మళ్ళీ మొత్తం మళ్ళీ మంట తగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఓకే అండి, ఇప్పుడు ఇంక ఇవి ఈ మంట మీద కొంచెం హెవీగా పెట్టేసుకొని మంట. ఇవ్వండి చూసారా, ఇవి కొంచెం ఖాళీ కాబట్టి ఆనిచ్చాను. ఇప్పుడు ఇవి వేసి పచ్చిగా ఉంటాయి, వీటి మీద పెట్టకూడదు గెరిట అనేది. ఒక హెవీగా పెట్టేసాను మంట కూడా. నాకు మంట ఎక్కువైతే తక్కువైతే కళాయి దించేసి పక్కన పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే ఇది కంట్రోల్ చేయడానికి ఉండదు కాబట్టి. ఫస్ట్ కొంచెమే వేస్తాం, బట్ ఒకసారి అనుకోకుండా ఎక్కువ అయిద్ది అనమాట, పొట్టుపోయి కదా ఇది. ఇదిగోండి చూస్తున్నారా. ఇంక ఇప్పుడు
ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు కొంచెం గట్టి పడ్డాయి, 2 నిమిషాలు వేసి 1 నిమిషం అవుతుంది కదా, ఇవి కొంచెం గట్టి పడ్డాయి. మంట హెవీ ఫ్లేమ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి ఇట్లా గట్టి పడ్డాక. ఇవి అన్ని ఆగటానికి మనకు టైం పట్టిద్దండి, కొద్దిసేపు ఆగి చూసుకుందాము. ఓకేనండి, ఇవైతే 50% వేగిపోయాయి, మనకి 50% వేగాయి అనమాట. ఇంక ఇప్పుడు స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. 50% వేగాక మనం స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని సన్న మంట మీద యాగనిస్తే లోపల ఉన్న పిండి శుభ్రంగా కుక్ అయిపోయింది అనమాట. లేదంటే హెవీ మంట మీద పెట్టామంటే పైన కలర్ మారిపోయింది, లోపల అయితే కుక్ అవ్వదు, మనకి లోపల ఉడకదు అనమాట. ఇప్పుడు ఇంక సన్న మంట మీద బాగా ఉడికి మంచిగా కుక్ అయ్యి టేస్ట్ బాగుండిద్ది అనమాట. మనకి 70% వేగాక సన్న మంట మీద పెట్టుకొని సన్న సగ మీద కుక్ చేసుకోవాలి. లేదంటే పొయ్యి ఆపి ఆయిల్ ఆవిరికి యాగనిచ్చి మళ్ళీ 2 నిమిషాలు ఆగి మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేడెక్కే వరకు ఉంచుకొని మళ్ళీ ఆవిరికి ఉడకనిస్తే ఇంకా బాగుంటాయి అనమాట. ఇవైతే 100% ఎగిపోయినాయండి. కలర్ చూసారా ఎంత మంచిగా ఉండే, షేప్ కూడా అసలు గోరుమిటి షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. కలర్ కూడా చాలా చాలా బాగా మంచిగా బంగారం రంగు వచ్చినాయి చూడండి. ఇంక ఇప్పుడు ఇవైతే తీసేసుకుందామండి మనము. కలరు మీరు కూడా మంచిగా తీసుకోండి, ఇట్లా కాక తక్కువగా పెట్టుకొని వేయించుకుంటే బాగుండిద్ది అనమాట. ఇప్పుడైతే మనం ఇంకా పాకంలో వేసుకుందామండి. అదిగోండి పాకం చూస్తున్నారు కదా, నేనైతే పాకం గోరువెచ్చగా ఉందా లేదని చెక్ చేస్తున్నాను. గోరువెచ్చగా వేసుకోవాలి, వేడిగా వేసుకోకూడదు, అలానే చల్లగా వేసుకోకూడదు. గోరువెచ్చని పాకంలో ఇంకా గోరుమిఠాయిలు అనేది పోసేసి మనము ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. వెంటనే పొయ్యంగానే తీసేయకూడదండి, 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, 2 నిమిషాలు వాటిని నానిచ్చి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల లోపల వాటిని ఎక్కడన్నా పాకం తగలని చోట అయిద్ది అనమాట. ఇప్పుడైతే 2 నిమిషాలు అయిందండి నేను నానేసి. ఇప్పుడైతే ఇవి తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసేటప్పుడు నేను నువ్వు పప్పు ముందుగానే వేయించి పెట్టుకున్నానండి, నెయ్యిలో వేయించి పెట్టాను నువ్వు పప్పు అనేవి. అవి చూపించడం కుదరలేదు, ఇది నెక్స్ట్ టైం కావాలంటే చూపిస్తాను. ఆ నువ్వులు నెయ్యిలో వేయించి నువ్వు పప్పు అనేది దాని మీద చల్లుకోవాలి, అప్పుడు స్మెల్ బాగుండిద్ది నేతిలో వేయించుకుంటే మనకనేది ఆ నువ్వు పప్పు. ఇంక ఇప్పుడు పాకంలోంచి దేవేటప్పుడు చల్లుకుంటే పర్ఫెక్ట్గా దానికి కరుసుకుపోతాయి అన్నమాట. మనం వేసిన వాటికి పర్ఫెక్ట్గా కరుచుకుపోయి పర్ఫెక్ట్గా నువ్వులు అతుక్కుపోతాయి, విడిపోకుండా ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇంకా అలా పల్చగా మీ ఇష్టం అండి. మీరు నువ్వులు ఎక్కువ కావాలంటే ఎక్కువ చల్లుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే తక్కువ చల్లుకోవచ్చు, లేదా అస్సలు చల్లుకోకుండా మాకు అలా డైరెక్ట్గానే ఇష్టం గోరుమిఠాయిలు అంటే అలా కూడా ఓకేనండి. కావాలనుకున్న వాళ్ళు ఇలా నువ్వులు చల్లుకోండి, లేకుంటే మీ ఇష్టం అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో గోరుమిఠాయిలు అనేవి, అసలుకి పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇవి అయితే మాకు కాదు, మా సేట్ గారు వాళ్ళకి. చూసారా మళ్ళీ నేను అక్కడక్కడ ఇంకా ఫుల్ నూగులు ఉండాలని చెప్పి కొన్ని చోట్ల అంటుకొని కాడ మళ్ళీ దించాక వెంటనే చల్లుకోవాలి. దాని మీద ఉన్న చెమ్మ ఆరకముందు చల్లుకుంటే ఆ నువ్వులు అనేది కరుచుకుంటాయి అనమాట. చూస్తున్నారు కదా మొత్తం అలా చల్లుకున్న తర్వాత ఒకసారి కుదించుకుంటే ఏదన్నా కరుచుకొని ఉంటే రాలిపోయిద్ది, మళ్ళీ చూసుకొని మళ్ళీ చల్లుకోవచ్చు మనము. ఆరిపోయా చల్లుకోవాలంటే కుదరదండి నువ్వులు అనేది. చూసారు కదా గోరుమిఠాయిలు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కలర్ కానీ టెక్స్చర్ కానీ మనకి ఎంత మంచిగా వచ్చాయి, అసలుకి సూపర్గా వచ్చాయి అన్నమాట. మీరు కూడా లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి. గోరుమిఠాయిలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగా వస్తాయి. మీ ఇష్టం, మీరు చెప్పే కదా నేను గోధుమ పిండితోటైనా మైదాతోటైనా ఆటాతోటైనా దేనితోనే చేసుకోవచ్చు. మీకు కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, కావాలంటే ఆర్డర్ చేసుకోండి, లేదంటే మీ చేతనైతే చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మన ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో